హాయ్, వెల్కమ్ టు రేవ్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ లాంగ్వేజ్ అండ్ థాట్. లాంగ్వేజ్కి థాట్కి మధ్య రిలేషన్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేస్తున్నాం. మనం ఏదైతే మన మైండ్లో అనుకుంటామో, మన బాధ కానివ్వండి, సంతోషం కానివ్వండి, ఇవన్నీ మనం బయటికి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం. కోపంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, ఇంకా బాధలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం. ఇలా ఒక్కొక్క థాట్కి ఒక్కొక్క రకంగా లాంగ్వేజెస్లో చేంజెస్ వస్తాయి. ఇంకా మనం పుట్టినప్పుడు లాంగ్వేజ్ ఏ రకంగా నేర్చుకుంటాం, ఫస్ట్ మన భావాలు, మన ఎక్స్ప్రెషన్స్ ఏ రకంగా వేరే వాళ్ళకు చెప్తాం అన్నది చూద్దాం. దీనికి సంబంధించి ఏ సైకాలజిస్ట్ ఏ రకంగా చెప్పారు అన్నది డిస్కస్ చేద్దాం. స్కిన్నర్, నోమ్, చామ్స్కీ, వైగాట్స్కీ, పియాజే, వీళ్ళందరూ లాంగ్వేజ్కి థాట్కి మధ్య రిలేషన్ గురించి ఏం చెప్పారన్నది డిస్కస్ చేద్దాం. ఇంకా కొన్ని సీటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి పిక్చర్లో, ఇది బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ని మనం లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్గా అనుకుంటే, అంటే బ్రెయిన్ని ఇలా హాఫ్గా అనుకుంటే, ఎవరైతే రైట్ సైడ్ ఎక్కువగా వర్క్ చేస్తుంటారో, ఒక పర్సన్ యొక్క రైట్, ఇది లెఫ్ట్ అనుకుందాం, ఎవరైతే రైట్ హ్యాండ్ కదిలించడం కానీ, రైట్ లెగ్ కదిలించడం కానీ చేస్తుంటారో, అప్పుడు ఏ సైడ్ ఉన్న బ్రెయిన్ ఎక్కువగా వర్క్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రెయిన్. సో రైట్ సైడ్ జరిగే వర్క్స్ అన్నిటికీ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది వర్క్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనం వర్క్ చేసేటప్పుడు, అంటే మన లెఫ్ట్ చేయి కదిలించడం, లెఫ్ట్ హ్యాండ్ కదిలించడం, లెఫ్ట్ లెగ్ కదిలించడం, లెఫ్ట్ హ్యాండ్తో వర్క్ చేయడం, ఏదైనా పెన్ పట్టుకోవడం, పెన్సిల్ పట్టుకోవడం చేసినప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతుందంటే రైట్ సైడ్, ఆపోజిట్గా జరుగుతుంది. మనం రైట్ సైడ్ చేసే పనులన్నీ, మన రైట్ సైడ్ బాడీ పార్ట్స్ ఏవైతే రైట్ హ్యాండ్ కానివ్వండి, తినడం, ఇలాంటివన్నీ జరగాలంటే మనకు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో, లెఫ్ట్ సైడ్ ఉన్న హెమిస్ఫియర్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. మనం లెఫ్ట్ సైడ్ అవయవాలను కదిలిస్తే రైట్ సైడ్ ఉన్న బ్రెయిన్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఒక వ్యక్తి రైట్ హ్యాండ్తో రాస్తుంటే ఆ రాయడానికి ఏ సైడ్ ఉన్న బ్రెయిన్ ఎక్కువగా యూజ్ అవుతుందంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ బ్రెయిన్లో, లెఫ్ట్ హెమిస్ఫియర్లో ఆ ప్రాసెస్ ఎలా రాయాలి అని మన మైండ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఒకవేళ వాళ్ళే లెఫ్ట్ హ్యాండ్తో పెన్ పట్టుకొని రాయడానికి ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు ఏ బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేస్తుందంటే రైట్ సైడ్ ఉన్న బ్రెయిన్ వర్క్ చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ పార్ట్స్కి ఏమో రైట్ బ్రెయిన్, రైట్ సైడ్ పార్ట్స్కి ఏమో లెఫ్ట్ బ్రెయిన్ అనేది వర్క్ చేస్తుంది. ఇలా చూస్తే మనకు ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే లాంగ్వేజ్ అనేది ఎక్కడ ప్రాసెస్ అవుతుంది, మనం లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, ఏ బాడీ పార్ట్స్, ఏ పార్ట్ నుంచి, బ్రెయిన్లో ఉన్న ఏ పార్ట్లో లాంగ్వేజ్కి సంబంధించిన మూలాలు ఉన్నాయంటే లెఫ్ట్ సైడ్. ఎవరైతే లెఫ్ట్ సైడ్ వర్క్ చేస్తుంటారో వాళ్ళకు క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. రైట్ సైడ్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకు లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రైట్ సైడ్ వర్క్ చేసే వాళ్ళకు లాజికల్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళలో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా లాంగ్వేజ్కు సంబంధించి కూడా ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయినే యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఒకవేళ యాక్సిడెంట్ అలాంటివి జరిగినప్పుడు ఎవరికైనా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ డ్యామేజ్ అయితే వాళ్ళకు లాంగ్వేజ్కి సంబంధించి సరిగా మాట్లాడలేరు. సో వాళ్ళ మాటలు పడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇంకా ఇక్కడ చూడండి, రైట్ సైడ్ వర్క్స్ ఏమో లెఫ్ట్ హెమిస్ఫియర్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ వర్క్ మనం ఏదైనా లెఫ్ట్ హ్యాండ్తో కానీ లెఫ్ట్ లెగ్తో కానీ చేసినప్పుడు అప్పుడు రైట్ హెమిస్ఫియర్ అనేది బాగా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. ఈ రకంగా లెఫ్ట్ హ్యాండ్ పర్సన్స్కి, లెఫ్ట్ హ్యాండ్తో వర్క్ చేసే వాళ్ళకి క్రియేటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ రైట్ సైడ్ బ్రెయిన్ అనేది యాక్టివ్గా వర్క్ చేస్తుంది. వాళ్ళలో ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇమాజినేషన్, థింకింగ్. ఇంకా రైట్ హ్యాండ్తో పనిచేసే వాళ్ళకు, రైట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళకు లాంగ్వేజ్ బాగా మాట్లాడగలుగుతారు. ఈ అనలైటికల్ థింకింగ్, వీటిపైన లాజికల్గా ఆలోచించే తత్వం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, లాంగ్వేజ్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయన్నది చూద్దాం. ఫస్ట్ 6 వీక్స్ వచ్చేటప్పటికి కూయింగ్ ఆర్ గూయింగ్ స్టేజ్ అంటాం దీన్ని. ఈ స్టేజ్లో పిల్లలు చిన్న చిన్న శబ్దాలు ఊ, ఆ, ఈ అని ఈ రకంగా పలుకుతుంటారు. సో ఇక్కడ పదాలు అవన్నీ లేదు, వాళ్ళు పక్క వాళ్ళ సౌండ్ విని ఊకే ఆ ఊ అనడం చేస్తుంటారు. ఇంకా బబ్లింగ్ స్టేజ్, ఇది ఎప్పుడు అంటే 6 months ఉన్నప్పుడు ఈ బబ్లింగ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది.
ఈ స్టేజ్లో పిల్లలు వర్డ్స్ని రిపీట్ చేయడం, పక్క వాళ్ళు ఏదైనా అంటుంటే దాన్ని రిపీట్ చేయడానికి, ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మా మా అని ఇలాగే కంటిన్యూగా అనడం. అక్క ఉంటే ఎవరైనా అక్క అన్నప్పుడు విని కా ఖా ఖా అని ఈ రకంగా పలకడం. నెక్స్ట్ 1 వర్డ్ స్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1 ఇయర్ ఉన్నప్పుడు, దాదాపు 1 ఇయర్ ఉన్నప్పుడు ఈ 1 వర్డ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. 1 వర్డ్ స్టేజ్ అంటే ఏంటి? ఒక పదం పలకడం, అక్క కానివ్వండి, అమ్మ కానివ్వండి, ఇలా ఒక పదంను వాళ్ళు మాట్లాడగలుగుతారు. 2 వర్డ్ స్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1.5 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ 2 వర్డ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళు వాక్యాలు, సెంటెన్స్ ఇవన్నీ చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. నెక్స్ట్ ఈ లాంగ్వేజ్ థాట్ పైన జీన్ పియాజే ఏమంటారు? ఇతను ఏం చెప్పాడంటే థాట్ అనేది ఫస్ట్ వస్తుంది హ్యూమన్స్లో, శిశువులో లాంగ్వేజ్ కంటే ముందు థాట్ ప్రాసెస్ అనేది వస్తుంది, థింకింగ్ ప్రాసెస్ అనేది పెరుగుతుంది. ఇతను చెప్పాడు కదా స్కీమాస్ అని. సో ఇతను ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే థింకింగ్ పవర్కి, వాళ్ళు ఆలోచించే తత్వానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ థాట్ వస్తుంది, వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చిన తర్వాతనే వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటారని జీన్ పియాజే చెప్పారు. లేవ్ వైగాట్స్కి ఏం చెప్పారు చూద్దాం. నెక్స్ట్ లేవ్ వైగాట్స్కి ఏం చెప్పారంటే లాంగ్వేజ్ థాట్ అనేవి ఇండిపెండెంట్ ప్రాసెస్గా ఉంటాయి 2 ఏళ్ళు వచ్చే వరకు. మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసాం కదా. ఒకవేళ మీరు ఈ లేవ్ వైగాట్స్కి, జీన్ పియాజే క్లాసెస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. అక్కడ మనం డీటెయిల్గా వాళ్ళ లాంగ్వేజ్ గురించి ఏం చెప్పారన్నది డిస్కస్ చేసాం. ఇతను ఏం చెప్పాడు, లాంగ్వేజ్ మరియు థాట్ అనేవి 2 సపరేట్ సిస్టమ్స్గా వర్క్ చేస్తాయి. సో లాంగ్వేజ్ అండ్ థాట్ ఇవి 2 సపరేట్ సిస్టమ్స్గా వర్క్ చేస్తాయని చెప్పాడు. ఎప్పటి వరకు అంటే 2 ఇయర్స్ వచ్చే వరకు సపరేట్ సిస్టమ్స్గా వర్క్ చేస్తాయి. ఎప్పుడైతే 2 ఇయర్స్ దాటిన తర్వాత 3 ఇయర్స్ వస్తుందో అప్పుడు ఇవి 2 కలిసిపోతాయి. ఇవి 2 కలిసిపోయి లాంగ్వేజ్ థాట్ అనేవి 2 కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేస్తాయి అని లేవ్ వైగాట్స్కి చెప్పారు. చిన్నప్పుడు పిల్లలు ఎలా చేస్తారంటే వాళ్ళకు అంతకుముందే లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇలా జీన్ పియాజే చెప్పినట్లు ఫస్ట్ థాట్ ప్రాసెస్ వచ్చిన తర్వాత, థింకింగ్ ప్రాసెస్ పెరిగిన తర్వాత లాంగ్వేజ్ వస్తుందని కాదు. లాంగ్వేజ్ అనేది పిల్లల్లో 2 సంవత్సరాల కంటే ముందే ఉంది, దాన్ని గ్రహించగలుగుతారు వాళ్ళు అని లేవ్ వైగాట్స్కి చెప్పారు. లేవ్ వైగాట్స్కి సోషియో-కల్చరల్ థియరీ కదా. ఇంక ఇతను ఏం చెప్పాడంటే సొసైటీ నుంచి నేర్చుకుంటారు, సోషల్ ఇంటరాక్షన్స్ వల్ల నేర్చుకుంటారు, వాళ్ళ కల్చర్ వల్ల నేర్చుకుంటారు. బయట వాళ్ళు ఎవరినైతే కలుస్తున్నారో వాళ్ళ ఇంటరాక్షన్స్ వల్ల, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరి నుంచి లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారు అని చెప్పారు. ఇంక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్గా ఈ 2 ఇయర్స్ వచ్చే వరకు 2 సిస్టమ్స్గా వర్క్ చేస్తాయి. లాంగ్వేజ్ మరియు థాట్ అనేవి సపరేట్గా వర్క్ చేస్తాయి. 3 ఇయర్స్ వచ్చేటప్పటికి 2 కలిసిపోయి ఇవి 2 3 ఇయర్స్కి ఈ 2 ఇంటర్ కనెక్షన్ ఏర్పరచుకొని ఇవి 2 వర్క్ చేసి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళు ఏమైతే ఆలోచిస్తున్నారో దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయగలుగుతారని ఇతను చెప్పాడు. ఇంకా ఇక్కడ పిల్లలు ఏడవడం, చిన్నప్పుడు ఆకలి అయినప్పుడు, లేకపోతే ఏదైనా బాధ అనిపించినప్పుడు ఏడవడం, ఇవన్నీ చేస్తుంటారు. ఇది కూడా లాంగ్వేజ్కి ఒక సిగ్నలే అని తను అంటాడు. అంటే వాళ్ళు ఇక్కడ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తుంటారు, కానీ ఆ థాట్ థింకింగ్ ప్రాసెస్కి లాంగ్వేజ్కి ఇక్కడ కనెక్షన్ అనేది ఉండదు. సో వాళ్ళు 2 సపరేట్ సిస్టమ్స్గా 2 ఇయర్స్ వచ్చే వరకు ఉంటుంది. కానీ పూర్తిగా పియాజే చెప్పినట్లు వాళ్ళు ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్ పెరిగిన తర్వాతే లాంగ్వేజ్ నేర్చుకుంటుంది అనేది ఇతను చెప్పలేదు. నెక్స్ట్ ఇతను చెప్పిన స్పీచెస్ చూడండి. సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్, సైలెంట్ ఇన్నర్ స్పీచ్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సోషల్ స్పీచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రైవేట్ స్పీచ్ 3 ఇయర్స్, సైలెంట్ ఇన్నర్ స్పీచ్ 7 ఇయర్స్ అప్పుడు. సోషల్ స్పీచ్ అంటే ఏంటి? అందరితో, సొసైటీలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్స్, పేరెంట్స్, నైబర్స్, ఇలా అందరితో బయటికి మాట్లాడడాన్ని సోషల్ స్పీచ్ అంటాం. ప్రైవేట్ స్పీచ్ అంటే ఏంటి? వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకోవడం. ఇంకా సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అంటే వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకోవడం, కానీ ఇక్కడ వాళ్ళ మనసులో మాట్లాడుకోవడం, సైలెంట్గా మాట్లాడుకోవడం, ఎవరికి వినిపించకుండా వాళ్ళలో వాళ్ళే అనుకోవడం. ప్రైవేట్ స్పీచ్ అంటే వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటారు, నువ్వు ఇది చెయ్యి, ఈ కలర్ బాగుందని వాళ్ళు బయటికి మాట్లాడుకుంటారు. కానీ ఈ సైలెంట్ ఇన్నర్ స్పీచ్లో వాళ్ళ లోపల, వాళ్ళ మనసులో మాట్లాడుకుంటారు, ఇది బయటికి వినిపించదు. మీకు ఏదైనా దీని గురించి డౌట్ ఉంటే మీరు ప్రీవియస్ క్లాస్ని చూడండి, అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. నెక్స్ట్ థియరీ నోమ్ చామ్స్కీ లాంగ్వేజ్ గురించి, థాట్ గురించి ఏం చెప్పారు?
లాంగ్వేజ్కి థాట్కి మధ్య రిలేషన్ ఏం చెప్పారంటే ఇతను నేటివిస్ట్ థియరీని ప్రపోజ్ చేశాడు. నేటివిస్ట్ థియరీ అంటే ఏంటి? మనం నేటివ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఏంటి? స్థానిక భాష. స్థానిక భాష అంటే వేరుది కాకుండా స్థానికంగా ఉన్నది అని అర్థం. నోమ్ చామ్స్కీ కూడా అదే చెప్పాడు. లాంగ్వేజ్ అనేది మనం ఎక్కడి నుంచో నేర్చుకోం, ఇది మన లోపల ఆల్రెడీ ఉంటుంది. ఇన్నెట్ అబిలిటీ అంటాం దీన్ని. ఇతను ఏమన్నాడు? వాళ్ళకు ఆల్రెడీ నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది, ఇన్నెట్ అబిలిటీ ఉంటుంది. వాళ్ళు నేర్చుకోవడానికి మనం ఎక్కడి నుంచో బయటి వాళ్ళు వచ్చి నేర్పించాల్సిన అవసరం లేదని నోమ్ చామ్స్కీ చెప్పారు. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అని ఒక డివైస్ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇవి మళ్ళీ మీరు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అందులో రిపీట్ అవుతుంటుంది ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్లో అన్ని టూల్స్ ఉంటాయి. ఇది ఒక డివైస్, ఇందులో టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ అనేవి మనకు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, గ్రామర్ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. దీనివల్లే మనం ప్రతి ఒక్కరూ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారని ఇతను చెప్పాడు నోమ్ చామ్స్కీ. ఇంకా యూనివర్సల్ గ్రామర్ అని అన్నాడు ఇతను. యూనివర్సల్ గ్రామర్ అంటే ఏంటి? ఇక్కడ ఏవైతే భాషలు ఉన్నాయో, వివిధ రకాల భాషలు ఉన్నా అందులో గ్రామర్ రూల్స్ ఏవైతే ఉంటాయో పిల్లలు నేర్చుకునే విధానం అనేది ఒకే విధంగా ఉంటుంది. యూనివర్సల్ గ్రామర్ అంటాం. పిల్లలు తప్పు వర్డ్స్ అనేవి పలకరు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ అన్నం ఎరుపు, దీనికి ఏమైనా అర్థం ఉందా అంటే లేదు. పిల్లలు అలా అర్థం లేని వర్డ్స్ పలకరు. అంటే వాళ్ళలో ఆల్రెడీ ఏ రకంగా యూజ్ చేయాలి అని వాళ్ళకి తెలుసు. ఈ గ్రామర్ అనేది ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి ఒక్క చైల్డ్కి వాళ్ళ లాంగ్వేజ్ని బట్టి వేరువేరుగా ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడే ఇన్నెట్ అబిలిటీగా ఆ లాంగ్వేజ్ నేర్చుకునే గుణం అనేది వస్తుందని నోమ్ చామ్స్కీ చెప్పారు. ఈ గ్రామర్ అనేది ఎవరు టీచ్ చేయరు, న్యాచురల్గా జరుగుతుంది అని అంటారు. ఇంకా నోమ్ చామ్స్కీ చెప్పినది ఏంటంటే, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి క్రిటికల్ పీరియడ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరిలో. క్రిటికల్ పీరియడ్ అంటే ఏంటి? మనం ఎర్లీ చైల్డ్హుడ్ని సెన్సిటివ్ పీరియడ్ అని అనుకున్నాం లాంగ్వేజ్ కోసం. అంటే ఆ టైంలో పిల్లలు ఎక్కువగా లాంగ్వేజ్ నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఈ క్రిటికల్ పీరియడ్ అంటే కూడా అదే. లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎక్కువగా వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ ఉన్న స్టేజ్ అని చెప్పొచ్చు. దాన్ని ఎక్కువగా నేర్చుకునే స్టేజ్. ఈ స్టేజ్ దాటిన తర్వాత నేర్చుకోవడం అనేది కష్టం అవుతుందని ఇతను చెప్పాడు. ఇప్పుడు పెద్దవాళ్ళకు, పిల్లలకు ఇద్దరికి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం అవకాశం కల్పిస్తే ఎవరు తొందరగా నేర్చుకుంటారంటే పిల్లలు. ఎవరైతే 2 to 6 years వరకు ఉంటారో వాళ్ళు ఇంకా యాక్టివ్గా నేర్చుకుంటారు. అంటే ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు తొందరగా ఆ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయగలరు. అంటే దాన్ని నేర్చుకోగలే సామర్థ్యం ఉంటుంది. పెద్దవాళ్ళకు 25-26 years వచ్చిన తర్వాత దీన్ని నేర్చుకోవడం కష్టం అవుతుంది, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం. కాబట్టి ఇతను ఏమంటాడంటే, ఈ డివైస్ ఉండడం వల్ల, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఉండడం వల్ల ఈ క్రిటికల్ పీరియడ్లో వాళ్ళు ఏదైనా, ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకుంటారు. ఆ స్టేజ్ దాటిన తర్వాత ఎవ్వరు కూడా అంత ఈజీగా కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోలేరు, కొంచెం కష్టం అవుతుంది ఈ క్రిటికల్ పీరియడ్ దాటిన తర్వాత అని ఇతను చెప్తాడు. నెక్స్ట్, ఈ లాంగ్వేజ్ థాట్ గురించి బిఎఫ్ స్కిన్నర్ ఏమన్నారు చూడండి. బిఎఫ్ స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ప్రపోజ్ చేస్తారు. దీన్ని బిహేవియరిస్ట్ థియరీ కిందికి కూడా చెప్పొచ్చు. అంటే ఏంటి? ఇలా పియాజే చెప్పినట్టు థాట్ ప్రాసెస్ అవి కాకుండా ఇతను లాంగ్వేజ్ అనేది ఎలా నేర్చుకుంటారని చెప్పారంటే, అబ్జర్వేషన్ వల్ల, ఇమిటేషన్స్ వల్ల, రిపిటేషన్ వల్ల, ఎర్రర్, రివర్డ్స్, రెయిన్ఫోర్స్మెంట్ వల్ల, ఇంకా పనిష్మెంట్స్ వల్ల నేర్చుకుంటారు అని అన్నారు. అంటే అబ్జర్వ్ చేయడం, పక్క వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అమ్మ ఎలా మాట్లాడుతుంది, వాళ్ళ నాన్న ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇంట్లో అక్క, చెల్లి, అన్న వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతున్నారని పక్క వాళ్ళను అబ్జర్వ్ చేసి, వాళ్ళను ఇమిటేట్ చేసి, వాళ్ళు పలుకుతున్న పదాలను ఇమిటేట్ చేసి వాటిని రిపీట్ చేసుకుంటూ, ఒక పదం ఉంటే దాన్ని మాటిగా అనుకుంటూ, ఇలా రిపిటేషన్ వల్ల, ఇంకా వాళ్ళు ఏదైనా తప్పులు పలుకుతుంటే పక్క వాళ్ళు ఎలా పలుకుతున్నారు, ఈ శబ్దం ఎలా పలకాలి, ఈ వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందని వాటిని సరిదిద్దుకొని నేర్చుకుంటారని స్కిన్నర్ చెప్పారు. రివార్డ్స్ కోసం, అంటే చిన్నప్పుడు ఆకలి అయినప్పుడు వాళ్ళకు ఏడుస్తారు. అంటే ఏడ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దేంతో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? వాళ్ళకి ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి అప్పుడు వచ్చి ఉండవు, లాంగ్వేజ్ మాటలు అనేవి రావు. కాబట్టి ఏడ్చి వాళ్ళకు ఆకలి అవుతుందని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇలా పిల్లలు ఆకలి అవ్వడాన్ని ఏడ్చి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఒకవేళ వాళ్ళ అమ్మ ఇవ్వకపోతే వాళ్ళు అప్సెట్ అవుతారు. అంటే వాళ్ళు అనుకున్నది జరగలేదు, ఒక్కోసారి అర్థం చేసుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఒక్కోసారి అర్థం చేసుకోలేరు. అదే కొంచెం పెద్దయ్యాక వాళ్ళకి ఆకలి అవుతుందని చెప్పినప్పుడు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ లభిస్తున్నప్పుడు వీళ్ళు ఏం ఫీల్ అవుతారు? వాళ్ళకు రివార్డ్గా ఫీల్ అవుతారు. అంటే
ఫుడ్ అనేది దొరుకుతుంది. దొరికినప్పుడు వాళ్ళకు మంచిగా నాకు కావాల్సింది నాకు దొరికిందని వీళ్ళు రివార్డ్గా ఫీల్ అయ్యి ఇంకా లాంగ్వేజ్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది అని ఇతను అంటాడు. ఇలా వాళ్ళు రివార్డ్స్ కోసం, వాళ్ళకి కావాల్సిన అవసరం తీర్చుకోవడం కోసం లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారు అని అంటారు. రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి? బయట నుంచి నేర్చుకోవడం, వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఇంటరాక్షన్స్ వల్ల ఇలా నేర్చుకోవడం రెయిన్ఫోర్స్మెంట్. అండ్ పనిష్మెంట్స్ వల్ల కూడా నేర్చుకుంటారు, రివార్డ్స్ వల్ల కూడా నేర్చుకుంటారని స్కిన్నర్ చెప్పారు. దీన్ని ఆపరెంట్ కండిషనింగ్ థియరీ అంటాం. ఇది బిహేవియరిస్టిక్ థియరీ కింద చెప్పొచ్చు. అంటే వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వల్ల, ఇది వాళ్ళ లోపల నోమ్ చామ్స్కీ చెప్పినట్లు వాళ్ళ లోపల ఉన్న అబిలిటీ కాదు, బయట నుంచి నేర్చుకుంటారని ఈ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ చెప్తుంది. కండిషన్స్ వల్ల అని. సో దీనిపైన సీటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. అంతకంటే ముందు ఇక్కడ చూడండి, బిహేవియరిస్ట్ థియరీ అంటే ఏంటి? బిహేవియర్లో చేంజెస్ వల్ల లాంగ్వేజ్ నేర్చుకోవడం అని అర్థం. లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్ త్రూ ఎన్విరాన్మెంట్ కండిషనింగ్ అండ్ ఇమిటేషన్ ఆఫ్ అడల్ట్స్ పెద్దవాళ్ళను ఇమిటేట్ చేయడం వల్ల, వాళ్ళను రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ రావడం వల్ల లాంగ్వేజ్ నేర్చుకుంటే దాన్ని బిహేవియరిస్టిక్ థియరీ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్. ఇందాక చూసాం కదా, పెద్దవాళ్ళను ఇమిటేట్ చేయడం వల్ల, వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఇలా నేర్చుకుంటారని. దీనికి ఎగ్జాంపుల్ బిఎఫ్ స్కిన్నర్ అని చెప్పొచ్చు. ఇంకా నేటివిస్ట్ థియరీ అంటే ఏంటి? లాంగ్వేజ్ అనేది వాళ్ళ లోపలే ఉంటుంది, న్యాచురల్గా వస్తుంది, ఇన్నెట్ టు హ్యూమన్ బీయింగ్స్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బర్న్ విత్ ఏ బిల్డ్ ఇన్ డివైస్ ఫర్ అక్వైరింగ్ నాలెడ్జ్. ఎవరైతే వాళ్ళ లోపల ఆల్రెడీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, లాంగ్వేజ్కి సంబంధించిన స్కిల్స్ ఉంటాయి, బయట నుంచి నేర్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళ లోపల ఉన్న డివైస్ వల్లనే వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు, న్యాచురల్గా నేర్చుకుంటారు, వాళ్ళకు ఇన్నేట్ అబిలిటీస్ ఉంటాయని చెప్తారు. ఆ థియరీని మనం నేటివిస్ట్ థియరీ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ నోమ్ చామ్స్కీ చెప్పాడు కదా, ల్యాడ్ ఉంటుందని, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది వాళ్ళ లోపల ఉంటుందని, అతన్ని దీనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇంకా ఇంటరాక్షనిస్ట్ థియరీ అంటే ఏంటి? ఈ రెండు కలిసి జరుగుతాయి. వాళ్ళు లోపల ఉన్న డివైస్ వల్ల వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ వల్ల నేర్చుకుంటారు, మరియు బయట ఇంటరాక్షన్స్ జరపడం వల్ల నేర్చుకుంటారు. ఇలా రెండిటి వల్ల నేర్చుకుంటారని చెప్పడమే ఈ ఇంటరాక్షనిస్ట్ థియరీ. జెనెటిక్స్ వల్ల మరియు ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ వల్ల, బోత్ రెండిటి వల్ల నేర్చుకుంటారన్నది ఈ థియరీ చెప్పొచ్చు. నెక్స్ట్, సీటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ టాపిక్ పైన ఏ రకంగా అడుగుతున్నారన్నది చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ థియరీ బిలీవ్స్ దట్ పేరెంట్స్ రెయిన్ఫోర్స్మెంట్ హెల్ప్ చిల్డ్రన్ టు లెర్న్ అప్రాప్రియేట్ సౌండ్స్? ఏ సౌండ్ ఎలా పలకాలి అని వాళ్ళ పేరెంట్స్ వల్ల నేర్చుకోవడం ఏ థియరీ కిందకి చెప్పొచ్చు? బిహేవియరిస్ట్, నేటివిస్ట్, కన్స్ట్రక్టివిస్ట్, కాంటెక్స్చువల్ మనం డిస్కస్ చేయలేదు. కన్స్ట్రక్టివిస్ట్ అంటే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవడం అనేది వస్తుంది, సో ఇది రాంగ్ అవుతుంది. నేటివిస్ట్ అంటే ఏంటి? వాళ్ళకు ఇన్నర్గా అబిలిటీస్ ఉంటాయి, వాళ్ళకు పుట్టుకతోనే ఇన్నేట్ అబిలిటీస్ ఉంటాయి, న్యాచురల్గా నేర్చుకుంటారు, వేరే వాళ్ళ సహాయం లేకుండా అన్నారు. సో ఇది కూడా రాంగ్. ఇక్కడ ఏమన్నారు? వాళ్ళ పేరెంట్స్ యొక్క రెయిన్ఫోర్స్మెంట్తో, వాళ్ళ పేరెంట్స్ యొక్క సహకారంతో నేర్చుకుంటారన్నారు. కాబట్టి ఇది బిహేవియరిస్ట్ థియరీ కిందకి వస్తుంది. అంటే వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వల్ల, పక్క వాళ్ళ బిహేవియర్ చూసి నేర్చుకోవడం. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు వైగోట్స్కీ, లెర్నింగ్ ఇన్ ఏ చైల్డ్ ఆర్ అడల్ట్ టేక్స్ ప్లేస్ డ్యూ టు. వైగోట్స్కీ ఏం చెప్పాడు? ఇన్బర్న్ అబిలిటీస్ అని చెప్పారా, పుట్టుకతోనే వస్తాయి అని చెప్పారా, సైంటిఫిక్ యాటిట్యూడ్, సోషల్ ఇంటరాక్షన్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ స్టిములస్ అంటే మనకు జీన్ పియాజే. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్. సోషల్ ఇంటరాక్షన్, సైంటిఫిక్ యాటిట్యూడ్. మనం వైగోట్స్కీ యొక్క థియరీ ఏంటి? సోషియో-కల్చరల్ థియరీ. ఇతను సొసైటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సొసైటీలో నేర్చుకోవడం వల్ల, సొసైటీలో ఇంటరాక్షన్స్ జరపడం వల్ల నేర్చుకుంటారని ఇతను చెప్పాడు. సో పుట్టినప్పుడే నేర్చుకుంటారన్నది ఎవరు? నోమ్ చామ్స్కీ. కాబట్టి ఆప్షన్ ఏ కూడా రాంగ్ అవుతుంది. సైంటిఫిక్ యాటిట్యూడ్ గురించి మనం డిస్కస్ చేయలేదు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్, సోషల్ ఇంటరాక్షన్స్ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ థియరీస్ వైల్ వ్యూయింగ్ చిల్డ్రన్ యాజ్ యాక్టివ్ సీకర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎంఫసైజ్డ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ కంటెంట్స్ ఆన్ దర్ థింకింగ్? వాళ్ళ థింకింగ్ పైన ఈ సొసైటీ, సోషల్ అండ్ కల్చరల్ యొక్క ఇంపాక్ట్ ఉందంటే అది ఏ థియరీ అని చెప్పొచ్చు? వాళ్ళు యాక్టివ్గా నేర్చుకోవడంలో వాళ్ళ నాలెడ్జ్ అనేది సొసైటీ పైన, కల్చర్ పైన ఆధారపడుతుందంటే మనం ఏ థియరీ కిందికి చెప్పొచ్చు? జాన్ బి వాట్సన్, వైగోట్స్కీ, జీన్ పియాజే, లారెన్స్ కోల్బర్గ్ అంటే మోరల్ థియరీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో. ఇంకా జీన్ పియాజే కాగ్నేటివ్ థియరీ,
వాట్సన్ కాదు. ఆప్షన్ 2 చూడండి, లేవ్ వైగాట్స్కి. సోషియో కల్చరల్ అంటే మనకి ఎవరు గుర్తు రావాలి? సొసైటీ గురించి, కల్చర్ గురించి చెప్పారంటే ఆప్షన్ బి లేవ్ వైగాట్స్కి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ ఏ, లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఎటువంటి ప్రాసెస్ అని ఇక్కడ అడిగారు. గ్రాడ్యువల్ ప్రాసెసా, లాస్ట్ ప్రాసెసా, ఇన్స్టాంట్ ప్రాసెసా, ఆల్ ఇంక్లూసివ్ ప్రాసెస్? ఇక్కడ ఇన్స్టాంట్ ప్రాసెస్ అంటే వెంటనే జరిగే ప్రాసెసా లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది? కాదు. లాంగ్వేజ్ అనేది ఒక స్టేజ్ బై స్టేజ్ జరుగుతుంది, ఒకేసారి మనం మొత్తం లాంగ్వేజ్ నేర్చుకోం. లాస్ట్ ప్రాసెస్, మనం చివరిగా జరిగే ప్రాసెస్ని లాంగ్వేజ్ అంటామా, లర్నింగ్ ప్రాసెస్ అంటామా? ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది లాస్ట్ ప్రాసెస్ కాదు, కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్ అవుతుంది. ఆల్ ఇంక్లూసివ్ ప్రాసెస్. ఆల్ ఇంక్లూసివ్ ప్రాసెస్ అంటే మనకు అందులో సోషల్, ఎకనామికల్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుందా? ఒక పిల్లవాడు లాంగ్వేజ్ మాట్లాడాలంటే వాళ్ళ సోషల్, ఎకనామిక్ ఇదంతా బ్యాక్గ్రౌండ్ అవసరం అవుతుందా వాళ్ళకు? పేదవాళ్ళు మాట్లాడలేలా? పేదవాళ్ళు ఒక రకంగా, రిచ్ పీపుల్ ఒక రకంగా మాట్లాడతారా అంటే లేదు. సో ఆల్ ఇంక్లూసివ్ ప్రాసెస్ కూడా కాదు, అన్నీ ఇంక్లూడ్ అయి ఉండవు. ఆప్షన్ ఏ చూడండి, గ్రాడ్యువల్ ప్రాసెస్. గ్రాడ్యువల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంటే ఒక్కదాని తర్వాత ఒక స్టేజ్ అనేది వస్తుంది. సో ఇలా గ్రాడ్యువల్గా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. ఫస్ట్ కూయింగ్ ఏజ్ అంటాం, ఆ తర్వాత బబ్లింగ్, తర్వాత 1 వర్డ్ నేర్చుకుంటారు, తర్వాత 2 వర్డ్స్ నేర్చుకుంటారు. ఇలా ఒక స్టేజ్ తర్వాత ఇంకొక స్టేజ్ అనేది వాళ్ళలో పెరుగుతుంది. తర్వాత సెంటెన్స్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి గ్రాడ్యువల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ క్రిటికల్ పీరియడ్ ఆఫ్ అక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్. లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, అక్వైర్ చేయడానికి మోస్ట్ క్రిటికల్ పీరియడ్ అంటే ఏమంటారు? మోస్ట్ క్రిటికల్ పీరియడ్ ఏది? ప్రీనాటల్ పీరియడ్ అంటే పుట్టడానికంటే ముందు, అర్లీ చైల్డ్హుడ్ అంటే ఎప్పటి నుంచి? 2 years. సో అర్లీ చైల్డ్హుడ్ అంటే ఏంటి? 2 to 6 years. మిడిల్ చైల్డ్హుడ్ అంటే 6 to 12 years. అడాలసెన్స్ అంటే 12 years తర్వాత. ఇలా మోస్ట్ క్రిటికల్ పీరియడ్. ఎక్కువగా లాంగ్వేజ్ ఏ స్టేజ్లో నేర్చుకుంటాం, ఏ పీరియడ్లో నేర్చుకుంటాం అంటే పుట్టక ముందే నేర్చుకుంటారా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎక్కువగా లాంగ్వేజ్? కాదు, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. ఇంకో అడాలసెన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ మెచ్యూరిటీ ఎక్కువగా జరుగుతుంది, వాళ్ళ ఫిజికల్గా డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి సో ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ 1, 4 అనేది రాంగ్ అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ సెన్సిటివ్ పీరియడ్ ఏంటి లాంగ్వేజ్ డెవలప్మెంట్ కంటే? ఎర్లీ చైల్డ్హుడ్, మిడిల్ చైల్డ్హుడ్. చూడండి, ఇది 2 to 6 years, 6 to 12 years. మనం దేన్ని సెన్సిటివ్ పీరియడ్ అంటాం లాంగ్వేజ్ నేర్చుకోవడానికి? ఎర్లీ చైల్డ్హుడ్ని మనం సెన్సిటివ్ పీరియడ్ అంటాం లాంగ్వేజ్ డెవలప్మెంట్లో. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ థియరిస్ట్ బిలీవ్ దట్ థాట్ కమ్స్ బిఫోర్ లాంగ్వేజ్? ఇక్కడ ఏ థియరీ చెప్తుంది లాంగ్వేజ్ అనేది థాట్ ప్రాసెస్ తర్వాత వస్తుంది, థింకింగ్ అనేది ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారని ఏ థియరీ చెప్తుందంటే పియాజేనా, వైగాట్స్కియా, చామ్స్కియా, బ్రూనరా? బ్రూనర్ కాదు. నోమ్ చామ్స్కీ ఏమంటాడు? ఎల్ఏడి, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఉంటుంది, దానివల్ల నేర్చుకుంటారని ఇతను చెప్పాడు. వైగాట్స్కి ఏం చెప్పారు? థాట్ ప్రాసెస్, ఈ థింకింగ్ ప్రాసెస్, లెర్నింగ్ ఈ లాంగ్వేజ్ అనేవి 2 సపరేట్ సిస్టమ్స్గా ఉంటాయి 2 years వచ్చే వరకు. ఆ తర్వాత 2 కలిసిపోయి 2 years తర్వాత బయటికి మాట్లాడడం అనేది, ఎక్స్ప్రెస్ చేయడం, వాళ్ళ థాట్స్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుందని వైగాట్స్కి చెప్పాడు. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. పియాజే ఏం చెప్పాడంటే లాంగ్వేజ్ అనేది ఫస్ట్ వస్తుంది, సో లాంగ్వేజ్ కమ్స్ బిఫోర్ థాట్ అనేది ఫస్ట్ వస్తుంది లాంగ్వేజ్ కంటే ముందు అని అన్నాడు. సో లాంగ్వేజ్ రావడానికంటే ముందు థింకింగ్ ప్రాసెస్, వాళ్ళ థాట్స్ అనేవి అభివృద్ధి చెందాలి, స్కీమాస్ కానీ ఇతను చెప్పాడు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు నోమ్ చామ్స్కీ ద బ్రెయిన్ కంటైన్స్ ఏ న్యూరల్ సిస్టమ్ డిజైన్డ్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ లాంగ్వేజ్ కాల్డ్ ద. నోమ్ చామ్స్కీ ప్రకారం బ్రెయిన్లో న్యూరల్ సిస్టమ్ ఉంటుంది లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, మనం నేర్చుకోవడానికి అని చెప్పాడు కదా, దాన్ని ఏమంటాడు అని అన్నారు? లింగ్విస్టిక్ రిలేటివ్లీ సిస్టమ్, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, లింబిక్ సిస్టమ్, ఫోనోలాజికల్ లింగ్విస్టిక్ డివైస్. ఏం కరెక్ట్ అవుతుంది ఇక్కడ? నోమ్ చామ్స్కీ ఏం చెప్పాడు? ల్యాడ్ అని చెప్పాడు. అంటే ఏంటి? లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్.
సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.